తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం అంతులేని విషాదం నింపింది. 7గురి ప్రాణాలు బలి తీసుకుంది. గాలివాన బీభత్సానికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. ప్రహరీ గోడలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో గోడ కూలిన ఘటనలో 7గురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాలివాన కురుస్తుంటే గోడలు, చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం అంతులేని విషాదాన్ని నింపింది. 7గురి ప్రాణాలు బలి తీసుకుంది వర్షం. గాలివాన బీభత్సానికి పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకొరిగిపోయాయి. ప్రహరీ గోడలు కూడా కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో గోడ కూలిన ఘటనలోనే 7గురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాలివాన కురుస్తుంటే గోడలు, చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మెదక్ జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. గోడ కూలి 2 మృతి చెందారు. కౌడిపల్లి మండలం రాయలాపూర్లో ఈ ఘటన జరిగింది. ఫామ్ హౌస్ లో ప్రహరీ గోడ పనులు చేస్తూ ఉండగా ఈదురుగాలులకు గోడ కూలిపోయింది. ప్రమాదంలో 2 కార్మికులు, 35 ఏళ్ల నాగులు, 40 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు మృతి చెందారు. ఇక బాచుపల్లి రేణుకాయలమ్మ కాలనీలో సెల్లార్ గోడ కూలిపోయింది. 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా బీభత్సం సృష్టించింది. బైక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పందిళ్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. అలాగే దర్శనం తర్వాత భక్తులు బయటకు వచ్చే ప్రదేశంలో ఏర్పాటు చేసిన పందిళ్లు కూడా గాలి దుమారానికి కూలిపోయాయి. అధికారులు వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రమంతటా వర్షాలు దంచుకొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు మండే ఎండతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. మరొక 5 రోజుల పాటు తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దైపోయింది. ఆ ఏరియా ఈ ఏరియాని తేడా లేదు. మొత్తం హైదరాబాద్ అంతటా భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నారాయణగూడ, కాచిగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, గట్కేసర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, కాటేదాన్, బండ్లగూడ, గండిపేట్, పుప్పాల్గూడ, మణికొండతో పాటు హిమాయత్ సాగర్ లో భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. కరెంటు తీగలు తెగిపడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఏరియాలో గాలి దుమారం రేగింది. చిరుజల్లులు కురుస్తున్నాయి. తొండుపల్లి దగ్గర బెంగళూరు హైవేపై హోర్డింగ్ కుప్పకూలిపోయింది. పటాన్చేరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన అకాల వర్షానికి ధాన్యం బస్తాలు, వరి కుప్పలు తడిచిపోయాయి. మియాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఏరియాలో 84.5 మిల్లీమీటర్లు, కేపీహెచ్పీలో 70.8 మిల్లీమీటర్ల వాన కురిసింది.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రం అంతటా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా మండే ఎండతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వర్షంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరొక 5 రోజుల పాటు తెలంగాణ అంతటా కూడా ఇట్లానే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ఇప్పటికే ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వాన్లు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సైతం వీస్తాయని తెలిపింది. ఇక ఆ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పలు ఏరియాల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ఏరియా ఈ ఏరియా అనేది తేడా లేదు. మొత్తం హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం కుత్బుల్లాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నారాయణగూడ, కాచిగూడ, ముషీరాబాద్, చిక్కట్పల్లి, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక రాజేంద్ర నగర్, అత్తాపూర్, కాటేదాన్, బండ్లగూడ, గండిపేట్, పుప్పాల్గూడ, మణికొండతో పాటు హిమాయత్ సాగర్ లో కూడా భారీ వర్షం పడింది. తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయి. చాలా చోట్ల రైతుల వద్ద ఉన్న ధాన్యం తడిచిపోయింది. అయితే తడిచిన ధాన్యం విషయంలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. రైతులకు అండగా ఉంటామని ప్రకటించింది. తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది సర్కార్. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురవడంతో విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్, ట్రాఫిక్ కు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారు. వరంగల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచే ఫోన్లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షంతో తెగిపడ్డ విద్యుత్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సాయం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.